myself Dr. ELS Jyoti, Cornea, Cataract and Refractive Surgeon, Dr. Rajshekar Eye Hospital, Nellore. ముందుగా సాస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. సో సాస్ టీవీ ప్రేక్షకులకి ఇవాళ నేను హోలీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే కంటికి హాని జరగకుండా హోలీ సెలబ్రేషన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తాను. సో చిన్నపిల్లలు సాధారణంగా కలర్స్ ఆడేటప్పుడు కలర్ వాటర్ కానీ కలర్స్ కానీ ఫోర్స్గా మొహం మీద కొట్టడము, రబ్ చేయడము జరుగుతుందన్నమాట. సో అలాంటప్పుడు కళ్ళకి పడకుండా అది ప్రొటెక్టివ్ గాగుల్స్ అంటే గ్లాసెస్ ఏమన్నా వేసుకుంటే సేఫ్ సైడ్ అనమాట. అదేవిధంగా అది పడిన వెంబటే కూడా పిల్లలు రబ్ చేయకూడదు, అంటే కళ్ళను రుద్దడం నలపడం చేయకూడదు. వెంబటే ఏదైనా కలర్స్ పొరపాటున పడినట్లయితే గాగుల్స్ వేసుకున్నప్పుడు కళ్ళలో ఆటోమేటిక్గా కలర్స్ అన్నీ పడతాయి. సో అలాంటప్పుడు కూడా కళ్ళని శుభ్రంగా దగ్గరలో అవైలబుల్గా ఉండే చల్లని నీటితో కడుక్కోవాలన్నమాట. అదేవిధంగా ఫోర్స్గా పిల్లలు ఒక్కొక్కసారి ఆ కలర్ వాటర్ ఉండే బెలూన్స్ అనేవి ఫోర్స్గా త్రో చేస్తారు. అలాంటప్పుడు కళ్ళకి బ్లంట్ ఇంజరీ కూడా తగిలే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు కంటికి చిన్న రక్తం చిట్టడము అట్లాంటివి ఆ ఇంజరీస్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో అవన్నీ జరగకుండా ఉండాలంటే గాగుల్స్ వేసుకుంటే సేఫ్ అనమాట, లేదా ఐ మాస్కులు కానీ వేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా కలర్స్ పడినప్పుడు ఆ చల్లనీళ్ళతో కడగటమే కాకుండా వీలైనంత తొందరగా దగ్గరలో ఉండే ఐ డాక్టర్ కనుక చూపిస్తే ఆ కలర్ పార్టికల్స్ అన్ని లోపలికి వెళ్లకుండా వాటిని సెలైన్ వాష్తో క్లీన్ చేస్తారనమాట. అండ్ అవి కనుక ఎక్కువసేపు ఆ కళ్ళ మీద ఉన్నట్టయితే అది కళ్ళకి హాని కలుగజేస్తుంది. అక్కడ టాక్సిక్ కంజంక్టివైటిస్ అంటాము, తర్వాత కార్నియల్ అబ్రేషన్స్ అంటాము, అంటే నల్లగుడ్డు మీద స్కిన్ కూడా అంతా స్క్రాచెస్ లాగా దోక్కుపోయినట్టు అవుతుందన్నమాట. సో అవి ఎక్కువ రోజులు అలాగే హీల్ అవ్వకుండా ఉంటే మనకి కార్నియాలో అల్సర్స్, కార్నియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అందువల్ల వీలైనంత తొందరగా దగ్గరలో ఉండే ఐ డాక్టర్ కనుక మీరు చూపించినట్టయితే సో వాష్ చేసి సో దానికి అవసరమైన దాని సూటబుల్ యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ అన్నీ కూడా మీ ఐ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో విష్ యూ ఆల్ అగైన్ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ హోలీ. థ్యాంక్ యూ.